వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. మనం డిఎస్సి సోషల్ స్టడీస్ సంబంధించి 6వ తరగతి మొదటి పాఠ్యాంశాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. దానిలో ఇది 3వ వీడియో. గత 2 వీడియోలను చూడండి. ఆ వీడియోలో మనం అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాల గురించి చెప్పుకున్నాం. అంతర్గ్రహాలు అంటే సూర్యుని నుంచి దగ్గరలో ఉన్నటువంటి 4 గ్రహాలు, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, ఈ 4 గ్రహాలు అంతర్గ్రహాలు. తర్వాత ఉన్నటువంటి బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ఈ 4 బాహ్య గ్రహాలు. వీటిని గుర్తించుకుంటే ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఈ క్రింది మనలో సరికానిది ఏమిటి అని ఇస్తాడు. అప్పుడు బుధుడు, శుక్రుడు, భూమి, శని అని ఇస్తాడు. ఈ శని బాహ్య గ్రహం కాబట్టి దీన్ని మనం ఆడ్ వన్ గా చూపించవచ్చు. తర్వాత ఎర్త్ ట్విన్, ఇది శుక్రుడు. ఎందుకు శుక్రుడిని ఎర్త్ ట్విన్ గా చెప్తారంటే అది పరిమాణంలోనూ ఆకారంలోనూ చాలా వరకు భూమిని పోలి ఉండటం. పెద్ద గ్రహం బృహస్పతి అంటే గురుడు, చిన్నది బుధుడు. వీటిని వరుస క్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి టెక్స్ట్ బుక్ లో ఇవ్వనటువంటి ఒక కోడ్, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ యాజ్ నూడిల్స్, మై మెర్క్యూరీ, వి వీనస్, ఈ ఎర్త్, ఎం మాస్, జే జూపిటర్, ఎస్ సాటర్న్, యు యురేనస్, ఎన్ నెప్ట్యూన్. దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి నుండి ఇంగ్లీష్ గ్రహాల పేర్లను క్రమ వరుసలో గుర్తుపెట్టుకోవాలని సరైన కోడ్ ఏమిటి అని అడుగుతాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షనే సరైంది. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ యాజ్ నూడిల్స్. దీన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. తరువాత 2006 సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి. కానీ 2006 సంవత్సరంలో 9వ గ్రహాన్ని తీసి మరుగుజ్జు గ్రహంగా భావించి 8 గ్రహాలు మాత్రమే ఉంచారు. తర్వాత అంశం భూమి. మనం నివసిస్తున్న భూమి సూర్యుడి నుండి 3వ గ్రహము. ఇది కూడా ముఖ్యమైన విషయమే. పరిమాణంలో ఇది 5వ పెద్ద గ్రహము. ఈ క్రింది వారిలో భూమికి సంబంధించి సరి అయిన అంశం ఏది అంటే ఒకే ఆప్షన్లో ఈ 2 ఇస్తాడు. సూర్యుడి నుండి 3వ గ్రహము, పరిమాణంలో ఇది 5వ గ్రహము అని ఇస్తాడు. మొదటి ఆప్షన్. తర్వాత సూర్యుడి నుండి ఇది 4వ గ్రహము, పరిమాణంలో పెద్ద గ్రహం అని ఇస్తాడు. 3వ ఆప్షన్. సూర్యుడి నుండి 3వ గ్రహము, పరిమాణంలో 4వ గ్రహం అని ఇస్తాడు. ఇలా కన్ఫ్యూజింగ్ గా 4 ఆప్షన్లు ఇస్తాడు. దాంట్లో సరైనది భూమికి సంబంధించి సూర్యుడి నుంచి 3వ గ్రహము, పరిమాణంలో 5వ గ్రహము. ఇది సరైన ఆప్షన్. ఇది ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకే ఈ ఆకారాన్ని జియోయిడ్ అంటారు. భూమి యొక్క ఆకారాన్ని క్రింది ఏ విధంగా మనం పిలుస్తామని ఇస్తాడు. భూమి యొక్క ఆకారాన్ని ఈ విధంగా పిలుస్తాము. దాంట్లో సరైన ఆప్షన్ జియోయిడ్. జియోయిడ్ అంటే ఏమిటి? జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం. జియోయిడ్ అన్న భూమి అన్న ఒకటే. జియోయిడ్ ఆకారం అంటే భూమి లాంటి ఆకారం. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ అతి ముఖ్యమైన క్వశ్చన్ ఉంటుంది. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం కింది వారిలో ఏది సరైనది అని ఇస్తాడు. క్వశ్చన్ పెద్దగా ఉంటుంది, ఆన్సర్ చిన్నగా ఉంటుంది. డిఎస్సికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బాహ్య అంతరిక్షం నుండి భూమిని చూసినట్లయితే నీలంగా ఎందుకు కనిపిస్తుంది? దీనికి సరైన సమాధానం భూమిలో 3/2 వంతు ఉపరితలం నీటితో కప్పబడి ఉండటం. దీనికి ఈ క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ ఎలా ఇస్తాడు? భూమి ఉపరితలం 2/3 వంతు నీటితో కప్పబడి ఉంటాం. భూమి ఉపరితలం 3/2 వంతు నీటితో కప్పబడి ఉంటాం. భూమి ఉపరితలం 4/1 వంతు నీటితో కప్పబడి ఉండటం. భూమి యొక్క ఉపరితలం 1/4 వంతులు ఉపరితలం నీటితో కప్పబడి ఉండటం అని ఇస్తాడు. ఇలా 4 ఆప్షన్స్ కన్ఫ్యూజ్ గా ఇస్తాడు. దీనికి సరైన సమాధానం 3/2 వంతు ఉపరితలం నీటితో కప్పబడి ఉంది. 3/2 వంతు. కాబట్టి దీన్ని నీలి గ్రహం అంటారు, బ్లూ ప్లానెట్. భూమిని ఏమని పిలుస్తారంటే నీలి గ్రహము, బ్లూ ప్లానెట్ అంటారు. భూమి నీలంగా ఉండటానికి గల కారణం 3 అంటే 3 భాగాల్లో 2వ వంతు అంటే 2 భాగాలు నీటితో కప్పబడి ఉండటము. తర్వాత అంశం జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. ఇది 4 ప్రధాన ఆవరణాలతో ఉంది. మొదటిది శిలావరణం, తర్వాత జలావరణం, వాతావరణం, జీవావరణం. ఈ 4 ఆవరణాలు. మొదటి 3 ఆవరణాలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడానికి సాధ్యం చేస్తుంది. దీనినే జీవావరణం అంటారు. అంటే శిలావరణం, జలావరణం, వాతావరణం ఈ 3 కరెక్ట్ గా ఉన్నట్లయితే అక్కడ జీవి ఉద్భవిస్తుంది. అప్పుడు అది జీవావరణంగా మారుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఆవరణం గురించి తెలుసుకుంటున్నాం. మీకు తెలుసా అని ఇచ్చాడు.
కాంతి యొక్క వేగం ఎంత అంటే సెకన్కు 3 లక్షల కిలోమీటర్లు. భూమి నుంచి సూర్యుడి నుంచి భూమికి కాంతి చేరడానికి ఎంత టైం పడుతుంది అంటే 8 నిమిషాలు. సరిగా చెప్పాలంటే 8.2 మినిట్స్. అంటే సూర్యుడి నుంచి అక్కడ ఉద్భవించినటువంటి కాంతి రేఖ భూమిని చేరడానికి 8 నిమిషాలు టైం పడుతుంది. కాంతి 1 సెకన్కు 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఆవరణాల గురించి తెలుసుకుందాం అని చెప్పాడు. శిలావరణం. శిలావరణం అనగా మనం నివసించే భూమి. ఇది రాళ్ళు నేలతో కూడి ఉంటుంది. భూమి యొక్క ఘన బాహ్య పొర బిట్ ఏం చేస్తారంటే భూమి యొక్క ఘన బాహ్య పొరను ఏమని పిలుస్తారు? శిలావరణము. ఇక జలావరణం. భూమిపై గల జలభాగమే జలావరణం. దీనిలో మహాసముద్రాలు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొర, చెరువులు మొదలైన అన్ని నీటికి సంబంధించిన ప్రతి వస్తువు జలావరణమే. చూడండి, మనం జలావరణం అంటే మహాసముద్రాలు అనుకుంటాం. నదులు, సరస్సులు, పర్వతాలపై కలిగిన మంచు పొర, మన ఊర్లో ఉండే చెరువు కూడా జలావరణమే. జలావరణానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అని ఇస్తాడు. పర్వతాలపై మంచు, మీ ఇంట్లో ఉన్న బకెట్లో నీరు, అలాగే వాటర్ బాటిల్లో నీరు, అదేవిధంగా ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులో నీరు అని ఇస్తాడు. జలావరణం అంటే పర్వతాలపై గల మంచు కూడా జలావరణమే. ఇది గుర్తుంచుకోవాలి, ముఖ్యమైన విషయం. డిఎస్ఎల్ బిట్ ఏ విధంగా రావచ్చు. జలావరణంలో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై మంచు, చెరువులు కూడా జలావరణమే. ఇక వాతావరణం. భూమి చుట్టూ ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. దీంట్లో అతి ముఖ్యమైన పాయింట్స్ రావడం జరుగుతుంది. భూమి పైన ఉన్నటువంటి మొత్తం గాలిని వాతావరణం అని పిలుస్తారు. ఈ వాతావరణంలో రకరకాలైన వాయువులు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనది నైట్రోజన్. వాతావరణంలో నత్రజని యొక్క శాతం ఎంత, నైట్రోజన్ శాతం ఎంత అంటే 78%. ఆక్సిజన్ 21%. ఇతర వాయువులు కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్ మొత్తం అని కలిపి తక్కువ మొత్తంలో ఉన్నాయి. 1% కంటే తక్కువగా ఉన్నాయి. ఇది ముఖ్యమైనది. నైట్రోజన్ పర్సెంట్ ఎంత అంటే 78%, ఆక్సిజన్ పర్సెంట్ ఎంత అంటే 21%. ఇక జీవావరణము. భూమిపైన నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అంటారు. అంటే మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు, మనుషులు కూడా, ఇవన్నీ కలిపి జీవావరణము. ఇక్కడ ఆలోచించండి, భూమి సౌర కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహం అని ఎందుకు పిలుస్తున్నారంటే జీవం కలిగి ఉంది, జీవావరణం కలిగి ఉంది కాబట్టి జీవావరణం. తర్వాత ఉపగ్రహాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే ఈ గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయి. వాటిని ఉపగ్రహాలు అంటారు. బుధుడు శుక్రగ్రహానికి తప్ప, అంటే సూర్యుడి నుంచి దగ్గరగా ఉన్న మొదటి 2 గ్రహాలకు తప్ప మిగిలిన గ్రహాలన్నింటికి ఉపగ్రహాలు ఉన్నాయి. బుధుడు, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. ఎందుకంటే సూర్యుని యొక్క ఆకర్షణ శక్తికి దీని మీద ఎప్పుడూ ఏర్పడిన ఉపగ్రహాలన్నీ సూర్యుని ఆకర్షణ శక్తికి లోబడి సూర్యునిలోకి వెళ్ళిపోతాయి. అత్యంత దగ్గరగా ఉన్నాయి కాబట్టి. ఉపగ్రహాలు ఎలా ఏర్పడతాయో మనకు తెలుసు. ఆ క్రమంలో సూర్యుడికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి బుధుడికి, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఉపగ్రహాల్లో మరలా 2 రకాలు ఉంటాయి. న్యాచురల్గా ఏర్పడినటువంటి ఉపగ్రహాలు చంద్రుడు లాంటివి. మనిషి తయారు చేసి పైకి పంపి అవి గ్రహం చుట్టూ తిరుగుతుంటే అవి కూడా ఉపగ్రహాలే. వాటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. కృత్రిమ ఉపగ్రహాలు, అలాగే సహజ ఉపగ్రహాలు. చంద్రుడు భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం. మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే. ఇది ముఖ్యమైన విషయము. చంద్రుడికి సంబంధించి కింద మాటలు ఏది సరైనది అంటే భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు వ్యాసము చంద్రుడి వ్యాసం ఉంటుంది. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల చాలా పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. భూమి నుంచి సూర్యునికి దూరం 3,84,000 కిలోమీటర్లు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్లు. థ్యాంక్ యూ. తర్వాత వీడియోలో దీన్ని కంటిన్యూ చేద్దాం.